నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో విస్తృతంగా పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్షాలకు నేలవాలిన వరి పంటలు పరిశీలన. రైతన్నలు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాయకలూరు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జేవీఆర్. పంట నష్టాలు తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చిన నాయకులు. నష్టపోయిన రైతన్నల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం, వైసీపీ నాయకులు. నేలవాలిన వరి పంటల్ని పరిశీలించిన నాయకులు. అంచనాల పేరుతో కాలయాపన చేయకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కాయలే అనిల్, సిపిఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కోడూరులో పర్యటించారు. మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్సీ జేవీఆర్, ఏపీఎస్ డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా రైతులకు భరోసా కల్పించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది, పోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్. కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్డ్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్. యాక్చువల్లీ పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేన్ పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకో 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. తప్పే ఉంది సార్, లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫుల్గా రెయిన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కానీ ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్, దాని వెంటనే మళ్ళీ తుఫాను. వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఒక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ అక్కడ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది, అక్కడ నుంచి రాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దాని వల్ల కూడాను
ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్, అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. దాంట్లో ఏంటంటే మొత్తం కోర్టు వచ్చేస్తూ ఉంటుందా? కోట వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు, జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడానికి వస్తుంది. పాత టీషర్ట్ ఫాల్స్ లూయిస్ని కరెక్ట్గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. ఒకసారి అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడికి వచ్చారు కలెక్టర్. ఇవన్నీ తీసి మన కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. అంటే మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది లాక్లైన్ చెప్పారు. ఇక్కడ అయితే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసుకున్న టైం అన్నది ఈ టైం. ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది యాక్చువల్. రేట్ రాదు. రైతు అండి, మాకు ఆధారం ఏముంటుందా? ఆధారం ఉంటుందా మాకు? బతుకోవాలి మేము. మీ పేరు? బాగున్నాయి. మీరెంత కాల్ చేస్తారు? 5 ఎకరాలు ఉన్నారా? 5.5 అండి. మీ పక్కన నీటి వచ్చి మీరు ఇటు పక్కన. రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే. గౌరవ నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. అందరికీ అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే. జిల్లాలో పెద్ద ప్రమాదం లేకుండా మోంతా తుఫాన్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా యంత్రాంగానికి సహకరించిన ప్రజలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పంటలకు మరియు ప్రజలకు జరిగిన నష్ట ప్రాథమిక అంచనా నివేదికను కలెక్టర్ మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. మొత్తం ఇప్పుడు డిసిపేట్ అయిపోయింది. ఈ ముంతా తుఫాన్లో మొట్టమొదటిగా దీని వల్ల ఏమేమి నష్టం జరిగింది అని ప్రాథమికంగా మనము కొంతవరకు అంచనా వేశాము. దాదాపు కృష్ణా జిల్లాలో మనకు 46,000 హెక్టేర్ల దాకా పంట నష్టం జరిగింది. ఇది దాదాపు 56,000 మంది రైతులకి నష్టం జరిగింది యాక్చువల్లీ. అంతేకాకుండా 114 హౌసెస్ డ్యామేజ్ అయి ఉన్నాయి, కొన్ని పార్షియలీ డ్యామేజ్ అయి ఉన్నాయి, కొన్ని ఫుల్లీ డ్యామేజ్ అయి ఉన్నాయి యాక్చువల్లీ. సో మనకు 2 పెద్ద అంటే బొఫెలోస్ మిస్ అయినాయి, అంటే చనిపోయినాయి యాక్చువల్లీ. 8 స్మాల్ అనిమల్స్ చనిపోయినాయి యాక్చువల్లీ. సో 8 మళ్ళీ మనకు ఒక క్యాటల్ షెడ్స్ కూడా 8 క్యాటల్ షెడ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది యాక్చువల్లీ. సో ఒక్క పర్సన్ కోయా సుబ్బారావు గారు చెట్టు పడిపోయి వాళ్ళు కూడా చనిపోయారు. ఇది మేజర్గా మన జిల్లాలో రిపోర్ట్ అయిన డ్యామేజెస్. దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడాను ఏమేమి ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం ఏమి ఇవ్వాలి, దాన్ని వెంటనే ఇచ్చేదానికి అన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే ఇంకా డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ కూడాను మనము ఇంకా 4-5 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ. నేను చివరిగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్. కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడాను ప్రభుత్వ పిలుపుకి విలువిచ్చి చాలామంది అందరూ ఇంట్లోనే ఉన్నారు. సో ఎవరు బయటకు రాలేదు. ప్రభుత్వ సలహాలు సూచనలు అన్నీ కూడా పాటించారు. సో దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా స్వచ్ఛందంగా కృష్ణా జిల్లాలో షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేదానికి నిర్ణయం తీసుకున్న చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి, వర్తక సంఘం వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ మీ అందరి సహకారం వల్ల మనకు పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ కూడా యాక్చువల్లీ గాలులు 100 కిలోమీటర్లు గంటకి విసిరినప్పటికీ కూడా మనము పెద్ద ఏది ప్రమాదం లేకుండా జిల్లా బయటపడడం జరిగింది.
సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నష్టం అంచనా దానికి ఒక్కొక్కటి ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఇప్పుడు సచివాలయం లెవెల్లో సచివాలయం స్టాఫే దానికి ఇన్ఛార్జ్ ఉంటారు కనుక దాని ప్రకారంగా జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే, దాదాపు పవర్ అంటే ట్రీస్ ఆల్మోస్ట్ తీసేసాము, పవర్ది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా 1-2 మచిలీపట్నంలో కొన్ని వీధులు ఒక 200-300 హౌసెస్కి ఇవ్వాలి, అది కూడాను మేము వెంటనే ఇచ్చేస్తాం. ఏటి మొగ్గ సబ్స్టేషన్ది కూడా వర్క్ జరుగుతూ ఉంది యాక్చువల్లీ. ఒక 98%, 95% కన్నా ఎక్కువ రీస్టోర్ చేయగలిగాము. మిగిలింది కూడా ఇంకా కాసేపట్లో రీస్టోర్ చేసేస్తాం. అవును, ప్రభుత్వ జీవో ప్రకారంగా ఏమేమి ఉంది అవన్నీ కూడాను మేము సమకూర్చి వెంటనే అందరికీ ఇస్తున్నాం యాక్చువల్లీ. కైకలూరు నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల ప్రజలు మరియు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే కామినేని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండలంలోని పెద్ద ఎడ్లగాడి వద్ద కొల్లేరు మరియు పుల్లవ డ్రైన్లో నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే కామినేని పరిశీలించారు. అనంతరం మణుగునూరు, పెనుమలంక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా భైరవపట్నం ప్రభుత్వ పాఠశాల మరియు కైకలూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే కామినేని వారికి అందిస్తున్న సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తుఫాన్ బాధితులెవరూ ఆందోళన చెందనవసరం లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొంతమంది చూడండి. అట్లా నేను పక్కన ఎమ్మెల్యే గారు వచ్చింది. అట్లాగే మన గుర్రాపాలెం దాటినా చోట ఆల్పాడు హైవే దగ్గర రోడ్డు అదే మన వరాపట్నం మన ఆటపాటు మన రోడ్డు వరాపట్నం చేసే అది కూడా అది ఎప్పుడు అసలు నీళ్ళు పోవటానికి లేదు చెరువులు కాదు మనం అన్ని బోట్లు తగ్గాం అను దమ్ముడి తవల బాడ ఎంతవరకు అయిందమ్మా చెత్తలాగుతారు సార్, ఆగుతారు చెత్తలాగుతారు కాదు బాడ అయిపోలేదు మనకి సార్. కాదు మనం తవ్వింది ఆదిలపాడు ఎవరిలో దమ్ముడి సార్, దమ్ముడి అక్కడ లేదు సార్ నీళ్ళు, దమ్ముడి లేవు. ఈ బాడవానను అన్నపాలెం దగ్గర తిని అన్నవా. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి మరియు పార్టీ నాయకులు గుడివాడ మండలంలో నష్టపోయిన పంట పొలాన్ని పరిశీలించారు. నష్టాంచనాల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండా శివ, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ రీత్యా ఈరోజు భారీ నష్టం గట్టిగా చెప్పండి వ్యవసాయానికి చేకూరినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడైతే కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో వరి పొలాల్లో విత్తనమేమో తెల్లెత్తనాలు అయితే ఇప్పుడే పాలు తాగే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చేలు అయితే కిందకి నేల మట్టానికి ఇలా ఆనుకుని ఉన్నాయి. దీని రీత్యా ఏంటంటే రాబోయే రోజుల్లో ఆ చేలు పాలు తాగటం కానీ లేకపోతే ఆ విత్తనం కిందది కానీ బుగిలిపోయి కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఏ చేలు పడిపోయినాయి ఏంటనేది వ్యవసాయ అధికారులు
ఆ చేళ్ళు చూసి ఆ డ్యామేజీని రాసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం వచ్చేటట్టు చేయాలి. ఈ విత్తనాలు మరి బాగా చేలు ఎదిగి ఉన్నాయి. బాగా ఎదగటంలో కింద నేలకు ఆనుకుపోవటం రీత్యా కూడా కింద పడిపోయిన చేలు మాత్రం పెద్ద దిగుబడులు కూడా బాగా విపరీతంగా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని ప్రభుత్వం తక్షణం పరిశీలించి వీటి మీద డ్యామేజీని కూడా ప్రభుత్వ పైకి తెలియజేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో వర్షం కూడా తక్కువగా పడటం రీత్యా కూడా డ్యామేజ్ కూడా చాలా తక్కువ ఉంది. వరి పొలాలు కానీ అలాగే ఇళ్లలో కూడా ఏం పెద్ద వర్షం తక్కువగానే ఉంది. వర్షం తక్కువ రీత్యా గుడివాడ ప్రాంతంలో ఇబ్బందులు తక్కువగానే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి 3 రోజులు పట్టించి ఈ తుఫాను విషయంలో ఎంతో మంది కూడా బాధపడ్డారు. రైతుల విషయం కాడికి వస్తే రెయింబోగులు భార్య పిల్లలందరూ కలిసి పొలంలో పనిచేస్తున్నారు. కానీ ఈ తుఫాను వస్తుంటే వాళ్ళకి మనిషి నిబ్బరంగా ఉండలేని పరిస్థితి అయిపోయింది. ఈ తెల్లెత్తనం పడిపోయింది. అలాగే ఇంకా పొలాలు కూడా పడిపోయినాయి. రైతు నష్టపడకుండా వాళ్ళకి మట్టికి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి నష్టం లేకుండా లాభం చేకూర్చాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఈ తుఫాను విషయంలో మట్టికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయపడ్డారు. కాబట్టి రైతుల విషయంలో మట్టికి న్యాయం చేయాలని మేము కోరుస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మిందా తుఫాను కారణంగా వేలల్లో నష్టాలు బాగా జరిగినాయి. వేల ఎకరాల్లో నేల కొరిగి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆస్తి నష్టంగా బాగా వ్యవసాయ రీత్యా కొన్ని చేలు కింద నేల కంటుకుపోయి అవన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడే అవి తయారయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పడిపోవటం వల్ల అవి పంట దిగుబడి రాదు, అట్లాగే అది దాదాపుగా పనికిరాదు. కాబట్టి ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వాలు అంచనా కట్టి ఈ నష్టపరిహారం రైతులకు అందించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు దాన్ని చర్యలు ఎక్కువ తీసుకొని వచ్చి దాన్ని పరిశీలించి దాని నష్టాన్ని అంచనా కట్టి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలి. దాన్ని ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇప్పుడు పరిస్థితులు చూస్తే రైతు గాలి వానలకే భయపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లాగో మనందరం కూడా చూస్తున్నాం. 6 నెలల పాటు పండించినటువంటి పంట చేతికి రాక ఇప్పుడు దాదాపుగా పెట్టుబడి ఇప్పటి వరకు ఒక్కొక్క హెక్టార్కి 35,000 కాడి నుంచి 40,000 రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టేసి ఉన్నారు. కాబట్టి ఇది అంచనా మట్టికి కరెక్ట్గా కట్టి ఆ రైతుకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం జరుగుతుంది. గుడివాడ పట్టణ తట్టివరి రోడ్లో నివసిస్తున్న నిరుపేదలకు తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్కే వారియర్స్ బృంద సభ్యులు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుడివాడ బీజేపీ అధ్యక్షుడు ఆర్కే మాట్లాడారు. తుఫాను విపత్కర వేళ బాధిత ప్రజలకు తమ శక్తి మేరకు ఆర్కే వారియర్స్ తరపున సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆర్కే తెలిపారు. తుఫాన్ ప్రభావం నుండి ప్రజలకు రక్షణగా సేవలందించిన ప్రభుత్వ శాఖలకు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంక రాంబాబు, గాదె చరణ్, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. జాగ్రత్తకి వెళ్ళిపోనా పట్టుకో దారా దారా జాగ్రత్త తినన్నా నెలు గట్టి పట్టుకో ధర తిను నిమ్మ పైన బై శుభ్రం తినండి. చక్కగా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఎరా తుఫాన్ అయిపోగా స్కూల్కి వెళ్ళిపోతారా? అందరికీ నమస్కారం అండి. ఈ కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక తట్టివేరు రోడ్లో ఉన్న వీళ్ళు పేదవారు, నిరుపేద కుటుంబం చెందినవారు, నిరసరాయిలు. ఎందుకంటే దగ్గర మూడవ తుఫాన్ వచ్చి మరి అస్తవ్యస్తం చేసింది మన రాష్ట్రాన్ని. ఎందుకంటే పొద్దున్న లేచి కష్టపడితే కానీ ఆ 4 ఏళ్ళు నోట్లో వెళ్ళని పరిస్థితి ఈ పేదవారి కుటుంబం. ఎందుకంటే తెల్లారు లేచిన కంచి సంపాదించుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ మనస్ఫూర్తిగా భోజనం చేయగలరు. మరి ఈ తుఫాను వల్ల మరి వాళ్ళకి పనులు లేక, మరి వ్యాపారాలు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే మా ఆర్కే వారియర్స్ ఏదో విధంగా మాకు తోచిన విధంగా మాకున్న దాంట్లోనే మరి 2 రోజుల నుంచి
భోజన వసతి కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే మరి మానవత్వాన్ని బ్రతికించాలనే ఆలోచనతో ఏదో విధంగా నా వంతు సహాయంగా ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక నిరుపేద కుటుంబాలందరికీ మరి కడుపు నిండా అన్నం పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే ఈ తుఫాన్ బాడికి ఎంతో ఇబ్బంది పడుతుంటే ఏ మాటకు ఆ మాట మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి మరి ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఏదే విధంగా మరి 24 గంటలు డ్యూటీ చేస్తూ మరి ఇంత భారీ తుఫాన్ను కూడా మరి మనం జయించామంటే కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన మన కృషి. ఏదైనా మన రాష్ట్ర ప్రజల తరపున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ముందస్తు హెచ్చరికలు జారీ చేసి మరి ఈ కాలువ పక్కన ఉన్న నిరసరాయి కానీ ఇల్లు పడిపోయే వాళ్ళని కూడా మరి హుటాహుటిన వాళ్ళందరినీ మరి ఆశ్రమంలో చేర్పించి తగిన ఫుడ్ సదుపాయం ఉంది. కొంతమంది అయితే రాలేకపోతున్నారు. ఈ రాలేపోయిన వారికి మేమే స్వస్థతతో భోజనం వడ్డించి మరి వీళ్ళకి కడుపు నిండా ఆకలి తీర్చడం జరుగుతుంది. ఇంత అవకాశం ఇచ్చిన మరి గుడివాడ పట్టణ ప్రజలకి నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని సేవా కార్యక్రమం చేస్తున్నానంటే కేవలం మీలాంటి వారి ఆశీర్వాదం వల్లే. అన్నం దానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని మరి ఆకలితో ఉన్న అనార్థులకు పెడితే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నా ఆలోచన. ఏదైనా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. ముదినేపల్లి మండలం పెనుమల్లి సంఘర్షణాపురం గురుజా పరిసర గ్రామంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పర్యటించారు. గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలించిన జేవీఆర్ నష్ట అంచనా వివరాల్ని రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి నష్టపడే రైతాంగానికి అండగా వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని రైతాంగానికి ఎమ్మెల్సీ జేవీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇలా నడవడం వేరు, మనం ఇలా నడవడం వేరు. అంటే ఇలా నడిస్తే మంచిగా ఉంటుంది. ఒకరు కూడా పోకూడదు. విఆర్ఓ వస్తే నాకు మాట్లాడించి ఎవరైనా సరే కౌలిచ్చి రైతు పేరుని చెక్ ఇస్తే కనుక నేను ఎట్టు పరిస్థితులు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఊరంటే నాకు ఇష్టం. తప్పండి మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. నా పక్కన ఏవో గారు ఉన్నారు, అగ్రికల్చర్ అండ్ మళ్ళీ నీటిపారుదల శాఖ సంబంధించి మన రాంబాబు ఉన్నారు. అదేవిధంగా మన సర్పంచ్ గారు కొండా గారు ఉన్నారు, కొండపాటి ప్రెసిడెంట్ గారు కానీ కొండా గారు, వీళ్ళందరూ కూడా ఆఫ్ చేయండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనున్నాను, అది ఇస్తానని చెప్పి అది మార్చి కౌలు రైతుకి ఇస్తానంటేనే ఇచ్చినా ఇవ్వనే ఇబ్బంది లేదు. ఇచ్చిన 5,000 10,000 ఇస్తారేమో మాకు కాదు. అదే అర్థమవుతుంది. గుడివాడ ఏలూరు రోడ్లోని హోమియోపతి ప్రాంతీయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 6.0 ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమియో ప్రాంతీయ పరిశోధన సంస్థ ఇన్ఛార్జి కిషన్ భానత్, కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి ర్యాలీ ప్రారంభించారు. శారీరక దృఢత్వంలో వైద్యులు ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ గా నిలవాలని సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 3 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని కిషన్ భానత్ అన్నారు. ఈ కార్యక్రమంలో హోమియో పరిశోధన సంస్థ వైద్యులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Good morning to everyone. This is 6th edition of central government Modi regarding the Modi Freedom Run running Fit India 2025 0.6. So regarding we are celebrating this event. అందరికి ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, అందరు మైండ్గా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదే మోడీ గారి ప్రకారం మా డీజీ గారు ఆదేశ ప్రకారం ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. కాబట్టి ఈ ప్రోగ్రాం అక్కడ స్టేడియం వరకు వెళ్తాము. మీరందరూ కోఆపరేట్ చేయాలని థ్యాంక్ యూ అండి. Today we gathered here to participate in Fit India campaign, which is being started by our beloved Prime Minister Sri Narendranath Modi Garu in 2019 August 29th. Since then this program is being conducted. The main purpose of this program is fit. The name itself indicates that fitness. So when you are fit we can do anything. So the main aim of this program is fitness. Everybody in their life they will be exposed to too many stress, too much. So in order to avoid that stressful life, moreover today's lifestyle activities are also changed. So everybody, if they spend more than 30 minutes per day, so they can be more fitful. So how you can get this fitness? Simply by walking. So today, in order to save the time, many of the public and the people of India are going by bikes or the cars or the whatever the means they are having the vehicles. But when you adapt by walking and also by cycling, you are going to minimize this pollution also. 6.0 ఇది 6th ఇయర్ మనం రన్ చేస్తున్నాం. మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి మోడీజీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఫిట్నెస్గా ఉండాలని ఈ ప్రతి సంవత్సరం ఫిట్ ఇండియాని ప్రారంభిస్తూ ప్రతిరోజు కూడా మనం ఒక 30 నిమిషాలు నడిస్తే మంచిదని, ముఖ్యంగా మనం మెడికల్ ప్రొఫెషనల్ ఉన్నాం కాబట్టి మనం ఇతరులకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. కాబట్టి వైద్యులంగా మనం ఫిట్గా ఉండాలి. మనం ఫిట్ ఉంటేనే మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం ఫిట్నెస్ అనేది ఏంటో తెలియజేస్తాం. అంచేత ఈరోజు మా డైరెక్టర్ జనరల్ సుభాష్ కౌశిక్ గారి ఆధ్వర్యంలో వారి డైరెక్షన్స్ ప్రకారం మేము ఈరోజు ఒక 3 కిలోమీటర్లు నడవబోతున్నాం. ఇది ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ తీసుకురావటానికి మేము దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు, అట్లాగే కాలేజ్ ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారికి అందరికీ థ్యాంక్స్. వాళ్ళు వచ్చి వాళ్ళ సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుని మాకు అందరికీ ఫిట్నెస్ గురించి చెప్పినందుకు మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. గుడివాడ పామరు రోడ్లోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద నూతనంగా నిర్మించనున్న అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ అపార్ట్మెంట్స్ శంకుస్థాపన కార్యక్రమం తుమ్మల రత్న తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తుమ్మల రత్న దంపతులు నూతనంగా నిర్మించబోతున్న వెంచర్ ను ప్రజలు ఆదరించాలని వేద పండితులు శ్రీమాన్ మురళీకృష్ణమాచార్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు ఎలవర్తి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు, పలువురు పట్టిన ప్రముఖులు పాల్గొన్నారు. సోదరుడు మల్లికార్జున రెడ్డి గారు, ఉమాదేవి గారు సోదరుని ఆశీర్వదిస్తూ బావగారికి నమస్కరిస్తూ సాయి ఉషోదయ పబ్లిక్ స్కూల్ ద్వారా అనేక విద్యా సేవలు అందించినటువంటి తుమ్మల రత్న గారు మన గుడివాడ చినఎరుకుపాడు అష్టలక్ష్మి దేవాలయం ఎదురుగా చక్కని నూతన భవంతుల సముదాయం అంటే అపార్ట్మెంట్స్ చక్కగా ఈ ప్లాట్స్
చాలా వాస్తుపరంగా చాలా యోగ్యదాయకంగా మంచి వాతావరణంలో చక్కని పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అష్టలక్ష్మి అమ్మవారు నిరంతరం ఆశీర్వదించే రీతిలో చక్కగా ఏర్పాటు చేశారు. వీటిని మన పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఈ సేవల్ని సద్వినియోగపరుచుకోండి. చక్కని వాస్తుపరంగా కానీ మంచి అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లతో చక్కని దివ్యమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణం త్వరితగతంగా పూర్తయి ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. నేను మీకు బాగా చిరపరిచితమే. నా పేరు తుమ్మల రత్న, ఉషోదయ పబ్లిక్ స్కూల్. మేము ఉషోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి 37 ఏళ్లుగా ఘన విజయాలు సాధిస్తున్నందుకు మరి మీ అందరి సహకారం ఉండటం వల్లనే జరిగింది. ఆ విధంగానే ఇలాంటి వెంచర్స్ మధ్యలో కరోనాకు ముందు 2-3 చేశాము జయప్రదంగా కూడా. అవన్నీ కూడా వెంచర్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి, ఏమాత్రం కంప్లైంట్లు లేకుండా. అదేవిధంగా ఇంకా దానికంటే అంతకు మించి ఈవేళ మారినటువంటి టెక్నాలజీ అంతా ఉపయోగించి అద్భుతమైనటువంటి స్ట్రక్చర్గా చేయాలని, మరి మీ అందరి మన్ననలు పొందాలని పెద్ద వెంచర్ స్టార్ట్ చేశాము. ఇది 75 అపార్ట్మెంట్స్. ఢిల్లీ, బెంగళూరు, మెడ్రాస్, బాంబే అలాంటి చోట చేసినటువంటి బిల్డర్స్ మాకు ఉండటం వలన చాలా అత్యద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ వస్తుందని ఫుల్ నమ్మకం ఉంది. మీరైతే ఎప్పుడైతే మా మీద నమ్మకం ఉంచి పిల్లల్ని అప్పచెప్పి ఈ విధంగా మేము డెవలప్ అవడానికి సహకరించారు, అదేవిధంగా అదే నమ్మకాన్ని ఉంచి ఈ ప్రాజెక్టుని కూడా దిగ్విజయం చేసేస్తారని ఆశిస్తూ మీ తుమ్మల రత్నం, మీ ఉషోదయ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మోంతా తుఫాన్ ప్రభావంతో తోట్ల, వల్లూరు మండలాల్లో నష్టపోయిన పంటల్ని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. ఈదురుగాలులు, భారీ వర్షాలతో నేలకూలిన అరటి తోటలు, వాలిన వరి పైరును పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. తీవ్రంగా నష్టపోయిన అరటి, బొప్పాయి, వరి పంటల రైతులకు పరిహారం అందించాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. మండలాలు అరటి దొరకదు కావాలంటే చెప్తాను కదా. అది కూడా మండలం పోతే జిల్లా మొత్తం పోతేనే అని చెప్పారండి. ఇది నరకేయచ్చు 2-4 రోజులు ఇటు అయిపోయింది 10 రోజుల్లో డబ్బులు వచ్చేసి. వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవన్నీ చేసిన విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చిస్తా ఉన్నారు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో గుడివాడ తుఫాన్ పునరావాస కేంద్రంలో తలదాచుకున్న తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 114 ప్రకారం ₹1000 వెంటనే అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి అధ్యక్షుడు లంకా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మెంతా తుఫాను సందర్భంగా 3 రోజులు ప్రభుత్వం సెలవులు ప్రకటించడం స్కూల్కి, అట్లాగే పూరిపాకలు స్లమ్ ఏరియాలో ఉన్న పేదల్ని సహాయక శిబిరాలకి తరలించారు. విజయపట్నంలో కూడా సహాయక శిబిరాల్లోకి వెళ్ళి చూస్తే ఒక 60-70 మంది లింగవరం రోడ్డు మార్జిన్లో గంగిరెద్దులు అవి వాళ్ళు జీవనాధారంతో బతికే వాళ్ళని కూడా గుడివాడ ఎస్పీఎస్ స్కూల్లోకి తరలించారు. వీళ్ళు కాకుండా గుడివాడలో మన ఫ్లైఓవర్ కింద అనేక స్లమ్ ఏరియాలో ఉన్న ముస్లింలని, వాళ్ళ కథలేని వాళ్ళు కూడా ఈ స్లమ్ క్యాంపులకి తరలించారు. నిన్న మేము క్యాంపుల సందర్భంగా వెళ్ళినప్పుడు ఆ భోజనాలు కూడా అక్షయ పాత్ర నుంచి ఆ భోజనాలు వాళ్ళు టిఫిన్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక జీవో నెంబరు 144 జీవో పాస్ చేసింది. ఈ జీవోలో చెప్పింది ఏంటంటే ఈ సహాయక శిబిరాలు తుఫాను షెల్టర్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ప్రతి వ్యక్తికి ₹1000, మనిషికి ₹1000, కుటుంబానికి ₹3000 దాకా ఇస్తానని వాళ్ళు జీవో నెంబర్ 114 పాస్ చేశారు. కానీ నిన్న మేము అడిగిన సందర్భంలో
మొత్తం ఆ శిబిరాల్లోకి వచ్చిన వాళ్ళందరూ చూసుకుంటే గుడివాడ రూరల్ మండలం కానీ టౌన్ కలిపి అంతా కలిపి 170 మంది వచ్చారని వాళ్ళు చెప్పారు. ఉదయం పూట మేము మళ్ళీ తర్వాత సాయంత్రం అడిగితే ఈ జీవోది పుకారని కొంతమంది రకరకాలుగా వార్తలు వచ్చినాయి. మన గన్నవరం ఎమ్మెల్యే అయితే యార్లగడ్డ వెంకటరావు అయితే 3000 ఎవరిస్తానన్నారో అది ఎంత పుకారని ఆయన ప్రకటించాడు. కానీ జీవో మాత్రం సాయంత్రానికి 3000 కుటుంబ ఫ్యామిలీకి 3 మీద ఎక్కువ ఉంటే 3000, వ్యక్తిగా ఉంటే 1000 రూపాయలని జీవో పాస్ చేశారు. కాబట్టి ఇది గుడివాడలో ఎంతమంది లబ్ధిదారులకి ఈ 1000 రూపాయలు ఇచ్చారు అనేది ఇంతవరకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ జీవో ప్రకారం గుడివాడలో ఈ తుఫాను షెల్టర్లో తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమందికి 1000 రూపాయలు ఇచ్చారు అంటే, మేము ఇందాక ఒక అతను అడిగితే అతను చెప్పింది ఏంటంటే బ్యాంక్ పాస్ పుస్తకాలు అవి తీసుకున్నారని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఎంతమందికి అక్కడ ఈ వసతులు కల్పించారో అనేది ప్రభుత్వం ప్రకటించాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో విస్తృతంగా పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్షాలకు నేలవాలిన వరి పంటల పరిశీలన, రైతన్నలు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కైకలూరు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జేవీఆర్. పంట నష్టాలు తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చిన నాయకులు. నష్టపోయిన రైతన్నల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిపిఎం, వైసీపీ నాయకులు. నేలవాలిన వరి పంటల్ని పరిశీలించిన నాయకులు. అంచనాల పేరుతో కాలయాపన చేయకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కాయలే అనిల్. సిపిఎం నాయకుడు ఆర్సీపీ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.